హలో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు అయితే నేను గిమ్హే మార్కెట్కి వెళ్తున్నాను. నాతో పాటు మీకు కూడా గిమ్హే మార్కెట్ చూపిస్తా పదండి. అండ్ నాకు ఒక వీసా అప్లై చేయాలి. సో దానికోసం సమ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలన్నమాట. సో దానికోసం అయితే మనం గిమ్హే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఒక వింటేజ్ ఫోటో స్టూడియో అయితే మనకి అవైలబుల్లో ఉండేది ఫ్రెండ్స్. చాలా బాగుండింది. అండ్ పర్సన్ అయితే చాలా బాగా ఫొటోస్ తీసాడని ఇచ్చేసాడు. ఆల్మోస్ట్ నాకు 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 3 కోసం తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 2000 వరకు అయితే అయ్యింది ఇండియన్ కరెన్సీ. అండ్ అక్కడ నుంచి మనమైతే డైసో వెళ్ళామన్నమాట. గిమ్హేలో డైసో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా పెద్ద షాప్ ఇది. అండ్ డైసో చాలా కన్వీనియంట్ స్టోర్ లాగా అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. చాలా చీప్ ప్రైజెస్లో బట్ వెల్ గుడ్ క్వాలిటీలో ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే కొంచెం షాపింగ్ చేసేసుకొని ఇమీడియట్గా ఇంకా ఆకలిస్తుందని చెప్పి దగ్గరలోనే ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. సో అండ్ ఇండియన్ రెస్టారెంట్లో ఆల్మోస్ట్ కొంచెం అంత బాగా ఏమి ఉండదు, బట్ తాజ్మహల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ గిమ్హేలో. సో ఇక్కడైతే తినేసాం. ఆల్మోస్ట్ దీని ఖర్చు కూడా వచ్చేసి ముగ్గురికి కలిపి మనకి దగ్గర దగ్గర 4000 వరకు అయితే అయింది ఫ్రెండ్స్. అండ్ అంతలో మా మిత్రుడు ఇండియాకి వెళ్తున్నాడు అనమాట నెక్స్ట్ మంత్. సో ఫోన్ తీసుకుంటా అంటే ఒక యూజ్డ్ ఫోన్ అయితే తీసుకున్నాము, iPhone 15. సో ఆల్మోస్ట్ 36,000 అయితే పడింది ఫ్రెండ్స్. అండ్ మీకు ఇండియాలో ఇదే ప్రైస్ ఉందా ఏ విధంగా ఉంది, బట్ ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. అండ్ యూజబుల్ కూడా చాలా తక్కువ వాడతారు. బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ తీసేసుకొని ఇంకా మేము వచ్చిన పని అయితే కూరగాయలు తీసుకుందామని వెళ్ళామన్నమాట. అండ్ కూరగాయలు అయితే ఈ గిమ్హే మార్కెట్లో చాలా వరకు అయితే ఇండియన్ వెజిటబుల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వెజిటబుల్తో పాటు చాలా ఫ్లెష్ మీట్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ నేను తీసుకునే షాప్ వచ్చేసి ఒక శ్రీలంక పర్సన్స్ నడిపిస్తారనమాట. సో ఒక కొరియన్ అమ్మమ్మకి హెల్ప్ చేసుకుంటూ. అండ్ ఇక్కడైతే చాలా వరకు ఇండియన్ కూరగాయలు అన్నీ దొరుకుతాయి, బట్ క్వైట్ బిట్ ఎక్స్పెన్సివ్. అండ్ ఎనీహౌ మనం తీసుకోక తప్పదు కాబట్టి ఇక్కడ నుంచి తీసేసుకొని ఇమీడియట్గా ఇంకా నేను మా చిన్న టైగర్ వచ్చాం కాబట్టి మళ్ళీ క్యాబ్ తీసేసుకొని రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోయాను అనమాట. అంతలో క్యాబ్ పర్సన్ కూడా మా చిన్న టైగర్కి 2 చాక్లెట్లు అయితే ఇచ్చాడు. సో ఆ చాక్లెట్లు తీసుకొని బాగా క్యూట్గా ఉన్నాడని చెప్పేసి అక్కడ నుంచి అయితే మనం ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీకెండ్కి అయితే మనం ఈ విధంగా చేసాం. ఆల్మోస్ట్ చాలా డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి, బట్ దట్ ఈస్ లైఫ్. వీ నీడ్ టు గో ఆన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.